వెల్కమ్ టు ఎన్ఆర్కే నాలెడ్జ్. దేవుని పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. హృదయము మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. మన హృదయం ఎక్కడ ఉంటుందో మన మనసు అక్కడే ఉంటుంది, మన ప్రతీదీ అక్కడే ఉంటుంది. హృదయం చెడిపోయింది అయితే మన దేహం అంతా చెడిపోతుంది. హృదయం పరిశుద్ధమైతే మన దేహం కూడా పరిశుద్ధంగా ఉంటుంది, దేవుడికి ఇష్టంగా ఉంటుంది. హృదయ శుద్ధి కలవారే దేవుణ్ణి చూస్తారు, దేవుణ్ణి కనుగొంటారు. హృదయ శుద్ధి లేకపోతే దేవుణ్ణి చూసే అవకాశం ఉండదు, దేవుణ్ణి కలుసుకునే అవకాశం ఉండదు, దేవుణ్ణి కనుగొనే ఛాన్స్ ఉండదు. కాబట్టి హృదయము చాలా ప్రాధాన్యమైనది, హృదయము చాలా ప్రాముఖ్యమైనది. మన హృదయం ఎక్కడ ఉంటుందో మన మనసు, మన ఆలోచన అంతా అక్కడికే వెళ్తుంది. మనందరూ తెలుసు, పాత నిబంధన గ్రంథంలో అబ్రహాము లోతుల గురించి అందరికి తెలుసు. లోతు అబ్రహాం నుంచి విడిపోయి సొదొమ గొమొర్రా పట్టణాల ఆ ప్రాంతానికి వెళ్తారు. తన యొక్క మందను తీసుకొని, తన యొక్క పని వాళ్ళను తీసుకొని, తన భార్యను పిల్లలను తీసుకొని సొదొమ గొమొర్రా ప్రాంతానికి, పచ్చిక గల ప్రాంతానికి వెళ్తాడు. అది పాపభూయిష్టమైన ప్రాంతం. సొదొమ గొమొర్రా పట్టణాలు పాపానికి నెలవుగా ఉన్నాయి. మామూలు పాపం కాదు, అది పండిపోయిన పాపం, విచ్చలవిడి శృంగారం, పురుషులు, స్త్రీలు ఇలా వావి వరసలు మరిచి ఆ పాపముతో పండిపోయి కుళ్ళిపోయిన పట్టణాలు, 2 జంట పట్టణాలు సొదొమ గొమొర్రా పట్టణాలు. దీర్ఘశాంతుడైన దేవునికే కోపం తెప్పించిన పట్టణాలు. ఆ పాపాన్ని చూడలేకపోయిన దేవుడు ఆ పట్టణాల్ని నాశనం చేయాలనుకుంటాడు. అటువంటి పట్టణంలో నివసిస్తున్నారు లోతు, తన భార్య, కుమార్తెలు. అయితే ఆ పట్టణాన్ని నాశనం చేయాలని దేవుడు అనుకున్నప్పుడు తన స్నేహితుడైన అబ్రాహాముకి విషయం చెప్తాడు. అప్పుడు లోతును కాపాడమని విజ్ఞాపన ప్రార్థన చేస్తాడు దేవుడికి. అప్పుడు సరే, ఏదో విధంగా దేవదూతలను పంపి ఆ అగ్నిగంధకాలతో ఆ 2 పట్టణాలను నాశనం చేయక మునిపే లోతును, తన భార్యను, తన పిల్లలను ఆ పట్టణాల నుంచి బయటికి తీసుకొస్తారు. బయటికి తీసుకొచ్చినప్పుడు అక్కడ ఏం చెప్తారంటే, మీరు వెనుకకు చూడకుండా మీరు వెళ్ళిపోండి అని చెప్పినప్పుడు లోతు, భార్య, పిల్లలు వెళ్తూ ఉంటారు. వెళ్తూ ఉన్నప్పుడు లోతు పిల్లలు వెనక్కి తిరిగి చూడరు, కానీ లోతమ్మ అంటే లోతు గారి భార్య వెనక్కి తిరిగి చూస్తుంది. వెనక్కి చూసిన మరుక్షణమే ఆమె అక్కడికక్కడే ఆమె ఉప్పు స్తంభం అయిపోతుంది, సాల్ట్ పిల్లర్ అయిపోతుంది. ఎందుకు ఆమె అక్కడికక్కడే ఉప్పు స్తంభం అయిపోయింది అంటే, తన హృదయంలో సొదొమ గొమొర్రాలను పెట్టుకుంది. శారీరకంగా అయితే బయటపడింది, అంటే తన శరీరపరంగా సొదొమ గొమొర్రా పట్టణాల నుంచి అయితే బయటపడింది, కానీ తన హృదయం మాత్రం, లోతమ్మ గారి అంటే లోతు భార్య గారి హృదయం మాత్రం ఇంకా సొదొమ గొమొర్రాలోనే ఉంది. అంటే ఆమె హృదయం ఎక్కడుందో ఆమె అక్కడే ఉంటుంది, హృదయం పరిశుద్ధంగా లేదన్నట్టు లెక్క. సో అందుకు అక్కడ సాల్ట్ పిల్లర్ అయిపోయింది. మన హృదయము ఇంకా పాత పద్ధతులు, పాత వ్యవహారాలు, పాపపు పనులలో ఉంటే మనం కూడా అలానే ఇబ్బందులు పాలవుతాం. దేవుడు కొత్త నిబంధనలో మన హృదయాన్ని శుద్ధి చేసే దేవుడు, హృదయాన్ని చూసే దేవుడు. హృదయం ఎంత పరిశుద్ధంగా ఉంటే దేవుడు మనలో కొలువై ఉంటాడు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. హృదయ శుద్ధి లేకపోతే దేవుడు కలవడు, ఉండడు. మనలో కొలువై ఉండేవారు దేవుడు. ఎక్కడ కొలువై ఉంటాడు? మన హృదయంలో కొలువై ఉంటాడు. అటువంటి హృదయంలో పాత పాప రోత పద్ధతులు ఉంటే గనక దేవుడు ఉండడు. ఆ పాత సొదొమ గొమొర్రా పట్టణాల నుంచే కదా దేవుడు వాళ్ళని బయటికి తీసుకొచ్చింది. మళ్ళీ ఎందుకు లోతమ్మ అక్కడ ఎందుకు చూసింది, అక్కడికి ఎందుకు వెళ్ళింది, అక్కడ ఎందుకు హృదయాన్ని అక్కడికి తిప్పింది? అది విడిచిపెట్టలేకపోయింది. మనలో కూడా చాలామంది బాప్టిజం తీసుకుంటారు, రక్షణలో ఉంటారు, మందిరంలో కొనసాగుతారు, విశ్వాసులుగా ఉంటారు, కానీ ఇంకా ఎక్కడో ఆ పాత రోత పాప పద్ధతులు మనలో హృదయంలో ఉంటాయి. అవి అప్పుడప్పుడు తట్టి లేపుతుంటాయి. దానిపైన ఆలోచన కలిగి ఉంటాం, లోకపు ఆలోచనలు, లోకపు క్రియలు ఉంటాం. అలా ఉంటే గనక
మనం ఇబ్బందులు పాలవుతాం, చాలా నష్టపోతాం, దేవుడి ఆశీర్వాదాలకు దూరం అయిపోతాం. ఒకసారి ఆలోచించండి. అలాగే 3.5 సంవత్సరాల పాటు యేసు ప్రభు వారి శిష్యుల్లో ఒకటిగా ఉన్నాడు ఇస్కరియోతు యూదా. 3.5 సంవత్సరాల పాటు యేసు ప్రభు వారు నడిచిన చోటే నడిచాడు, యేసు ప్రభు వారు పడుకున్న చోటే పడుకున్నాడు, యేసు ప్రభు వారు భోంచేసిన చోటే భోంచేశాడు. ఆయన ఆంతరికంగా ఉన్నాడు, ఆయన దగ్గరే ఉన్నాడు, ఆయన బోధలు విన్నాడు, ఆయన మంచి మాటలు విన్నాడు, ఆయన యొక్క నిజస్వరూపం కూడా తెలుసుకున్నాడు. కానీ ఎవరైనా యేసు ప్రభు వారి దగ్గర 3.5 సంవత్సరాలు ఉంటే హృదయం మార్చుకోవాలి కదా, పద్ధతి మార్చుకోవాలి కదా, తన చేతలు తన క్రియలు మార్చుకోవాలి కదా. కానీ ఇస్కరియోతు యూదా తన హృదయాన్ని మార్చుకోలేకపోయాడు. శారీరకంగా యేసు ప్రభు వారితోటే ఉన్నాడు, శారీరకంగా యేసు ప్రభు వారితోటే అందరిలోనే పడుకున్నాడు, ఆయన దగ్గరే భోజనం చేశాడు, ఆయనతోటే ప్రయాణం చేశాడు, ఆయన చేత కాపాడబడ్డాడు. బట్ ఆయన హృదయం మాత్రం ధనాపేక్షతో నిండిపోయింది, డబ్బు యావతో నిండిపోయింది, ధనాపేక్షతో లోకాపేక్షతో నిండిపోయింది. ఆ హృదయము ధనాపేక్షను కోరుకొని ఒకరోజు అది బట్టబయలైపోయి సాక్షాత్తు దేవుణ్ణే తన బోధకుణ్ణే అప్పజెప్పేంత స్థితికి వెళ్ళిపోయింది. ఆ హృదయంలోని ఆ యొక్క గ్రీడ్, ఆ యొక్క ధనాపేక్ష, ఆ అపేక్ష, లోకంలోని కోరిక పెను పాపంగా పెను ప్రమాదంగా పరిభ్రమించి యేసుప్రభుని అప్పగించేలా చేసి ఆ తర్వాత ఉరి పెట్టుకొని చనిపోయి కింద పడి పొట్ట పగిలి చనిపోయాడు, భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయాడు. హృదయము శుద్ధిగా లేకపోతే భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతాం. లోతు భార్య హృదయపు శుద్ధి లేదు, సాల్ట్ పిల్లర్ అయిపోయింది, ఉప్పు స్తంభం అయిపోయింది. సాక్షాత్ యేసుప్రభు వారి దగ్గరే శిష్యరికం చేసిన ఇస్కరియోతు యూదా ఏమైపోయారు? ఎందుకు ఉరి పెట్టుకున్నాడు? ఎందుకు ఘోరమైన చావు చచ్చారో తెలుసా? తన హృదయం తన దగ్గర లేదు, దేవునికి అర్పించలేకపోయాడు. ఈరోజు చాలామంది మనం కూడా మన హృదయంలో దేవునికి చోటు ఇవ్వలేకపోతున్నాం, మన హృదయాన్ని దేవుడికి అర్పించలేకపోతున్నాం, మన హృదయంలో అనేక పరిస్థితులను పెట్టుకొని ఉంటున్నాం, హృదయంలో నిండైన లోకపు ఆలోచనలు పెట్టుకొని ఉంటున్నాం, ధనాపేక్ష, లోకపు కోరిక, పాపం. హృదయంలో ఎవరెవరికో చోటు, ఎవరెవరికో స్థానం, ఎవరెవరికో ఇది ఇస్తున్నాం, కానీ దేవుడికి మాత్రం చోటు ఇవ్వటం లేదు. ఆయన దినమెల్లా మన హృదయపు తలుపుల దగ్గర ఉండి డోర్ కొడుతున్నాడు. ఎవరైతే ఆ డోర్ తీసి ఆయన ఆహ్వానిస్తారు, ఆయన వారి ఇంటికి వచ్చి వారితో భోజనం చేసి అందరూ కలిసి ఉండేలా ఉంటారు. నీ హృదయపు తలుపులను కొడుతున్నాడు, కానీ నువ్వు తీయలేకపోతున్నావు. ఎందుకు? నీ హృదయంలో లోకం ఉంది, నీ హృదయంలో పాపం ఉంది, నీ హృదయంలో అపేక్ష, ధనాపేక్ష, లోకపు కోరిక, పాపపు అపేక్ష ఉన్నాయి. ఇటువంటి స్థితిలో దేవుడు నీ హృదయంలోకి ఎలా వస్తాడు? నీ హృదయం శుద్ధి ఎలా అవుతుంది? ఆల్రెడీ నువ్వేదో నింపుకొని ఉన్నావు నీ హృదయంలో. యేసుప్రభు వారు పరిశుద్ధాత్మ రారు, నువ్వు ఏది ఎంటీ చేసుకుంటేనే యేసుప్రభు వారు నీ హృదయంలోకి వస్తాడు, నీ ఇంటిలోకి వస్తాడు. హృదయమే మన ఆలయం, ఆయన నివసించు కేంద్రం. హస్తకృత్యమైన ఆలయంలో ఆయన ఉండడు. మనం రోజు వెళ్ళే మందిరంలో, ఆ మందిరం వెళ్ళినప్పుడు మన సమాజంలో కూడినప్పుడు అక్కడ ఆయన సన్నిధి ఉంటుందే తప్ప ఆయన కొలువై ఉండేది, నివసించేది మన హృదయంలోనే. అటువంటి కొలువై నివసించే హృదయము శుద్ధంగా లేకపోతే, పరిశుద్ధంగా లేకపోతే ఎలా ఉంటాడు? మన దేవుడు అతి పరిశుద్ధుడు. అటువంటి పరిశుద్ధుడు మరి పరిశుద్ధ స్థలంలోనే కదా నివసించేది, మన పరిశుద్ధ ఆలయంలోనే కదా ఉండేది. అటువంటి ఆలయమును ఎందుకు అపవిత్రం చేసుకుంటున్నాం? విడిచిపెట్టిన దాన్ని, విడిచిపెట్టిన లోకాన్ని, విడిచిపెట్టిన ఆశలను, విడిచిపెట్టిన కోరికలను, విడిచిపెట్టిన ప్రతి దాన్ని మళ్ళీ తిరిగి ఎందుకు పెంటగా తీసుకుని వస్తున్నాం? ఆడుండడు దేవుడు. ఒకసారి ఆలోచించు. మనం ఇంకా దేవుడి ఆశీర్వాదాలకు దూరం కాకముందే, దేవుడికి దూరం కాకముందే మన హృదయాన్ని ఈరోజు శుద్ధి చేసుకుందాం, మన హృదయాన్ని ఈరోజు పరిశుద్ధపరచుకుందాం. మన హృదయం అక్కడ ఇక్కడ ఉండటానికి వీల్లేదు, దేవుడి దగ్గరే ఉండాలి, శుద్ధి చేసుకోవాలి. దేవా, నా హృదయంలో కొలువై ఉండవా, నా హృదయంలోకి రావా, నేను తలుపు తీస్తున్నాను, నా హృదయం అనే తలుపులను తీస్తున్నాను, నాలోకి వచ్చి నాతో కలిసి ఉండవా, నాతో కలిసి భోంచేవా, నన్ను గొప్ప చేయవా అని అడుగుదాం ఈరోజు. పాత రోత పాప పద్ధతులను విడిచిపెడదాం. ఈరోజు దేవుణ్ణి సంపూర్ణంగా ఆహ్వానించి ఆయనతో మనం నివసించుదాం, ఆయనతో మనం కలిసి ఉందాం. దేవుడు అట్టి అవకాశాన్ని మనందరికి ఇచ్చి
ఆయన యొక్క భాగ్యవంతులుగా మనందరినీ చేయను గాక. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.